ఒక న్యూ డ్రగ్ని సింథసైజ్ చేసి దాన్ని డెవలప్ చేసి మార్కెట్లోకి తీసుకురావడానికి చాలా టైం అండ్ మనీ ఖర్చు అవుతాయి. దాదాపుగా 15 years అంతకంటే ఎక్కువ టైం, నియర్లీ $1 to $4 billion మనీ ఖర్చు అవుతాయి. $1 billion అంటే ఇండియన్ రూపీస్లో ఇంత. దాదాపుగా దీనికి 4 times ఎక్కువ మనీ ఖర్చు అవుతుంది ఒక న్యూ డ్రగ్ని మార్కెట్లోకి తేవడానికి. డ్రగ్ డిస్కవరీ అండ్ డెవలప్మెంట్ స్టేజెస్లో మనం ఈ అబ్రివేషన్స్ని వింటూ ఉంటాం. వాటి ఫుల్ ఫామ్ ఏంటి, వాటి మీనింగ్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో గైస్, వెల్కమ్ టు iFarmings. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. మనం డ్రగ్ డిస్కవరీ అండ్ డెవలప్మెంట్ స్టేజెస్లో తరచుగా అయిన అబ్రివేషన్స్ ఇవి: NCE, IND, NDA. NCE అంటే న్యూ కెమికల్ ఎంటిటీ, IND అంటే ఇన్వెస్టిగేషనల్ న్యూ డ్రగ్, NDA అంటే న్యూ డ్రగ్ అప్లికేషన్. డ్రగ్ డిస్కవరీ అండ్ డెవలప్మెంట్ స్టేజెస్లో ఈ 4 బేసిక్ స్టేజెస్ ఉంటాయి: బేసిక్ రీసెర్చ్, ప్రీక్లినికల్, క్లినికల్ ట్రయల్స్ అండ్ పోస్ట్ మార్కెటింగ్ సర్వైలెన్స్. ఒక ల్యాబ్లో సమ్ మెథడ్స్ ఆర్ ప్రొసీజర్స్ యూజ్ చేసి ఇంతవరకు ఎక్కడ లేనటువంటి ఒక న్యూ కెమికల్ని సింథసైజ్ చేస్తే దాన్ని మనం NCA అంటాం, అంటే న్యూ కెమికల్ ఎంటిటీ. ఆ NCEని ప్రీక్లినికల్ స్టేజ్లో అనిమల్స్ మీద టెస్ట్ చేసి సక్సీడ్ అయితే దాన్ని మనం IND అంటాం, అంటే ఇన్వెస్టిగేషనల్ న్యూ డ్రగ్. ఈ INDని మనం హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్లో హ్యూమన్స్ మీద ట్రయల్ చేసి సక్సీడ్ అయితే దాన్ని మనం NDA అంటాం, అంటే న్యూ డ్రగ్ అప్లికేషన్. ఈ మూడింటి నేమ్స్ కనుక మీరు గమనిస్తే ఇక్కడ డ్రగ్ అని ఉంటుంది, కానీ NCEకి మాత్రం కెమికల్ అని ఉంటుంది. NCE డ్రగ్ కాదు, అదొక కెమికల్. వీటికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అవి ఏంటంటే, ఫస్ట్ NCE, ఇది ఇంతవరకు ఎక్కడా డిస్కవర్ చేసి ఉండరు. నేమ్లో ఉన్నట్టుగానే ఇదొక న్యూ కెమికల్. దీనికి ఒక ఫార్మకలాజికల్ యాక్టివిటీ ఉంటుంది, కానీ అది ఇంతవరకు ఎక్కడా ప్రూవ్ అయి ఉండదు. సింపుల్గా చెప్పాలి అంటే NCE అంటే కొత్తగా డిస్కవర్ చేసిన ఒక న్యూ కెమికల్. INDకి ఏదో ఒక ఫార్మకలాజికల్ యాక్టివిటీ ప్రూవ్ అయి ఉంటుంది, అంటే యాంటీపైరెటిక్ కానీ, యాంటీ అల్సర్ కానీ, యాంటీ డయాబెటిక్ కానీ, ఇలా ఏదో ఒక ఫార్మకలాజికల్ యాక్టివిటీ ప్రూవ్ అయి ఉంటుంది, కానీ అది అనిమల్స్లోనే. ఇంకా దానికి టెస్టింగ్ చేయాల్సి ఉంటుంది, అందుకే దాన్ని ఇన్వెస్టిగేషనల్ న్యూ డ్రగ్ అని అంటారు. NDA, దీనికి ఒక ఫార్మకలాజికల్ యాక్టివిటీ ఉంటుంది, అది అనిమల్స్లోను అలాగే హ్యూమన్స్లో కూడా ప్రూవ్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ రెడీ టు ఎంటర్ ఇన్ టు ద మార్కెట్, అందుకే దీన్ని న్యూ డ్రగ్ అంటాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇంకో ఐరానిక్ వీడియోతో మీ ముందుకు వస్తాను. మరి నేను వెళ్ళిరానా? మళ్ళీ ఇప్పుడు వస్తాను. రావాలంటే ఇప్పుడు వెళ్ళాలి కదా. అవును, ఆలోపు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకో. అర్థం చేసుకున్నాను. మీకు తెలిసింది రాయండి, తెలుసుకుని రాయండి, అనిపించింది రాయండి, నచ్చింది రాయండి, ఏదో ఒకటి రాయండి సార్.